హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవినాథ్ స్టూడియో ఆర్ట్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, మన ఇంట్లో చిన్న పిల్లలు అండ్ అప్పుడే పుట్టిన పిల్లలు ఉన్నప్పుడు మనం హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత మనకి పిల్లల కోసం ఒక పర్టికులర్ ఫైల్ లాంటిది ఇస్తారు. ఇలాంటి ఫైల్, ఇందులో పిల్లల డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అండ్ పిల్లల బర్త్ వెయిట్ ఎంత, ఎన్ని గంటలకు పుట్టారు, మోడ్ ఆఫ్ బర్త్ ఏంటి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో మనకి ఇండియాలో అయితే ఇలాంటి ఫైల్స్ ఇస్తున్నారు కదా. సో ఇదే ఆస్ట్రేలియాలో అయితే మా వదిన గారు చెప్పారు, వాళ్ళకి ఒక రెడ్ బుక్ అని ఉంటుందంట. ఆ రెడ్ బుక్ పేరు ఏంటంటే పర్సనల్ హెల్త్ రికార్డ్ అనమాట. సో ఆ బుక్లో పిల్లల యొక్క డీటెయిల్స్ అన్నీ చాలా క్లియర్గా ఉంటాయన్నమాట. పిల్లలు ఎప్పుడు పుట్టారు ఏంటి అని. ఇప్పుడు ఈ ఫైల్స్లో మనకి ఇస్తారు, కానీ అంత క్లియర్గా ఉండదు. ఇందులోనే మనం డాక్టర్ని కలిసినప్పుడు ఆ అపాయింట్మెంట్ స్లిప్స్ అని, తర్వాత మెడిసిన్స్ అని ఇన్ని ఉండడం వల్ల మనం వెతుక్కుని ఎవరైనా అడిగినా టక్ అని చెప్పడానికి, అండ్ ఎప్పుడైనా కొన్నాళ్ళ తర్వాత వేరే డాక్టర్ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళినా సడన్గా మీ బేబీ బర్త్ వెయిట్ ఎంత, లేకపోతే ఎన్ని రోజులు పుట్టిన తర్వాత ఎన్ఐసీలో ఉన్నారు, ఇలాంటి డీటెయిల్స్ అడుగుతారు కదా. టక్కున గుర్తురావు అండ్ ఈ ఫైల్లో వెతికి చెప్పాలన్నా చాలా కష్టమైపోతుంది. అదే ఒక బుక్ లాంటిది మెయింటైన్ చేసి అందులో బేబీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ మనం నోట్ డౌన్ చేసుకున్నాం అనుకోండి, మనకి రాసినప్పుడు మనకి గుర్తుంటుంది. అండ్ ఈ బుక్ ఒకటి ఎప్పుడు కూడా మీ డైపర్ బ్యాగ్లో ఇది ఎప్పుడు క్యారీ చేస్తే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇందులో ఉంటుందన్నమాట. ఇందులో నేనైతే ఇంకా ఇంకొన్ని ఇంక్లూడ్ చేశాను. సో స్టార్టింగ్ పేజ్ ఉంటుంది కదా, సో ఇలా మా ఇంటి పేరు డి కాబట్టి డీతో ఉండే బుక్ తీసుకున్నాను. మీకు నచ్చిన డైరీ ఒకటి మీరు తీసుకోవచ్చు. సో తీసుకుని మా పాప పేరు అండ్ బ్లడ్ గ్రూప్ ఏంటో రాశారు. దాని తర్వాత పేరెంట్స్ నంబర్స్, అంటే ఈ బుక్ ఎక్కడైనా పోయినా ఎవరైనా మాకు హ్యాండ్ ఓవర్ చేయడానికి నా నెంబరు, మా హస్బెండ్ నెంబరు, అలాగే పీడియాట్రిషియన్ నెంబర్. అప్పుడప్పుడు మన మొబైల్ ఏమైనా స్విచ్ ఆఫ్ అయిపోవచ్చు, లేదా ఆ నెంబర్ ఏమైనా పోవచ్చు, కానీ నెంబర్ మనకు కావాలి, డాక్టర్ నెంబర్ అంటే ఇందులో పీడియాట్రిషియన్ నెంబరు. అలాగే మీరు ఏ హాస్పిటల్లో అయితే చూపించుకుంటున్నారో ఆ హాస్పిటల్ యొక్క ఎమర్జెన్సీ నెంబరు, ఇవన్నీ కూడా రాసుకుని ఉంచుకోవాలి. అలాగే మీరు ఒకవేళ కనుక లాక్టేషన్ ఏమైనా కన్సల్ట్ చేస్తే అలాంటి సిస్టర్ ఉంటారు కదా, సో ఆ సిస్టర్ నెంబర్ కూడా ఫస్ట్ పేజ్లోనే రాసుకొని ఉంచుకోండి. నేను పక్కన యాడ్ చేస్తాను క్లిప్స్ తీసి. నేమ్, తర్వాత జెండర్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇందులో రాసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ రాశానమాట. బ్లడ్ గ్రూప్ అండ్ మోడ్ ఆఫ్ బర్త్ ఏంటి, నార్మల్ బర్త్, సి సెక్షనా అది, అండ్ బేబీ వెయిట్ అండ్ ఎన్ఐసిలో ఎన్ని రోజులు ఉంచారు. అండ్ నెక్స్ట్ వచ్చి బేబీకి టాప్ ఫీడ్ ఉంటుంది కదా, ఫార్ములా, అది పుట్టిన తర్వాత ఇచ్చారా లేదా, అండ్ ఇస్తే ఎన్ని రోజుల వరకు ఆ ఫార్ములా ఇచ్చారు, అండ్ ఏ ఫార్ములా వాడారు. సో ఇవన్నీ కూడా రాసుకుని ఉంచుకోవడం మంచిది. ఫ్యూచర్లో ఏదైనా ఒక ర్యాష్లా వచ్చినా ఏమొచ్చినా మనం ఏమి ఇవ్వడం వల్ల వచ్చిందో మనకి తెలుస్తుంది అన్నమాట. అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు పుట్టిన తర్వాత, సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ. అండ్ అలాగే బేబీ డిశ్చార్జ్ అయినప్పుడు వెయిట్ ఎంత, బర్త్ వెయిట్ ఎంత, బేబీ డిశ్చార్జ్ అయినప్పుడు లెంత్ ఎంత, ఇవన్నీ కూడా వాళ్ళు మెజర్ చేస్తారు కదా, అవన్నీ ఈ ఫైల్లో ఉంటాయి. చూసి ఒకే దగ్గర రాసుకుంటే మనకి బాగా యూస్ అవుతుంది. అలాగే హెడ్ సర్కంఫరెన్స్ ఎంత, సో ఇదంతా రాసుకుని పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మంత్లీ వ్యాక్సిన్స్ ఉంటాయి. సో ఆ వ్యాక్సిన్స్ కూడా మనకి ఇలా ఫైల్లో ఇక్కడ స్టార్టింగ్ పేజ్లో రాసిస్తాడు. బర్త్ అప్పుడు ఒక వ్యాక్సిన్, 6 weeks, 10 weeks, 14, 6 months తర్వాత, అండ్ 9th month, 12th month అలాగా. అండ్ ఇక్కడేమో ఏ వ్యాక్సిన్స్ ఎప్పుడు ఇవ్వాలో మనకి ఫైల్లో ఇంక్లూడ్ చేస్తారు కదా. సో ఈ వ్యాక్సిన్ వేసిన తర్వాత వాళ్ళు ఆ వ్యాక్సిన్ యొక్క బార్ కోడ్ ఉంటుంది కదా, ఆ బార్ కోడ్ ఇక్కడ స్టిక్ చేస్తారు. కానీ ఇవి ఎన్ని రోజులు ఉంటాయో ఈ స్టిక్కర్స్ అవి మనకు తెలియదు కదా, ఒకవేళ పోవచ్చు. సో అందుకని ప్రతి వ్యాక్సిన్ వేయించిన తర్వాత, అంటే ఇప్పుడు బర్త్ వ్యాక్సిన్ అయిన తర్వాత ఏ వ్యాక్సిన్స్ వేయించు, ఆ వ్యాక్సిన్ యొక్క బ్యాచ్ నెంబర్ ఎంత, సో అవన్నీ రాసుకుని పెట్టుకుంటే మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా యూజ్ అవుతుంది. అండ్ అలాగే నేనైతే ఈ బుక్లో ఎంత డీటెయిల్గా రాసుకున్నానంటే డాక్టర్ ఇచ్చిన సిరప్స్తో సహా అన్నీ రాస్తాను. ఎప్పుడైనా పాపకు ఒకవేళ ఒంట్లో బాగాలేదనుకోండి, ఏదైనా ఒక సిరప్ ఇస్తారు, ఆ సిరప్ ఎంత ml ఇచ్చానో కూడా ఇందులో నేను నోట్ డౌన్ చేస్తూ ఉంటాను. సో చెప్పాను కదా, అలాగా ప్రతి వ్యాక్సిన్కి ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్స్ వేయించానో 10th week వ్యాక్సిన్, సో ఆ వ్యాక్సిన్
వేయించిన బ్యాచ్ నెంబరు అండ్ అలాగే అప్పుడు డాక్టర్ ఒకవేళ ఫీవర్ వస్తే ఎంత ఎంఎల్ ఆఫ్ పారాసిటమాల్ వేయమన్నారు. సో అది కూడా నోట్ డౌన్ చేసుకుని ఉంచుకున్నాను. ఇదంతా మీకు కావాలనుకుంటే ఇలా హార్డ్ కాపీలో అయినా చేసుకుని ఉంచవచ్చు, లేదా సాఫ్ట్ కాపీ అయినా ఉంచుకోవచ్చు. అండ్ హార్డ్ కాపీ అయితే మనం వెంటనే వెతకక్కర్లేదు, మన డైపర్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు. సో అందుకని ఇలాంటి చిన్న బుక్ ఒకటి మెయింటైన్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అండ్ తర్వాత పోలియో డ్రాప్స్ మనకి గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది కదా, సో ఆ పోలియో డ్రాప్స్ కూడా వేయించామా లేదా అండ్ ఏ తారీఖుని వేయించాం అండ్ ఇలా డేట్స్తో రాసుకుంటే మనకి ఫ్యూచర్లో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే మనకి గుర్తుంటుంది, ఒక 2-3 ఇయర్స్ అయిన తర్వాత టక్కుని మీ బేబీ పుట్టినప్పుడు వెయిట్ ఎంత, సో అప్పుడు ఎంత ఉంది, సో ఇప్పుడు ఎంత, గ్రాఫ్ చార్ట్ చూస్తారు కదా డాక్టర్స్. టక్కుని అడిగినప్పుడు మనకు ఒకవేళ స్ట్రైక్ అయ్యి గుర్తు రాలేకపోయినా మనం ఈ బుక్లో చూసి చెప్పొచ్చు అనమాట. సో ఫైల్లో వెతకాలంటే కష్టమవుతుంది కాబట్టి. అలాగే ఒకవేళ మీరు ఒక డాక్టర్ నుంచి ఇంకో డాక్టర్కి మారి, లేదా ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి మారి ఒకవేళ ఫైల్స్ మ్యాక్సిమం జాగ్రత్తగా ఉంచుకుంటారు. అండ్ ఒకవేళ ఈ ఫైల్ తీసుకెళ్ళకపోయినా ఇలాంటి బుక్ ఎప్పుడు మనతో డైపర్ బ్యాగ్లో ఉంటే ఇది మనకి బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇది ఇంకా నేను ఇందులో ఇంకేమి రాసుకున్నానంటే, వ్యాక్సిన్స్ అయిపోయి తర్వాత 6 months అప్పుడు డాక్టర్ని కలిసి 6 months కంప్లీట్ అయ్యాక సాలిడ్స్ స్టార్ట్ చేస్తాం కదా అన్నప్రాసన ముందు. మాకు ఇక్కడ డాక్టరు ఫుడ్ ఏం పెట్టాలి అని కూడా మొత్తం లిస్ట్ రాసిస్తారు, ఏంటేంటి ఇంట్రడ్యూస్ చేయాలని. మీ అందరికీ తెలిసినట్టు ఏది ఇంట్రడ్యూస్ చేసినా ఒక 3 days బేబీకి ఆ ఫుడ్ పెట్టి దానివల్ల ఏ ర్యాష్ రాకుండా ఉండి అంతా బాగానే ఉంటే అప్పుడు మళ్ళీ అది కంటిన్యూ చేస్తూ ఇంకో కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయాలి. సో అలాగ స్టార్ట్ చేసిన ప్రతి ఫుడ్ ఏ తారీఖుని ఇంట్రడ్యూస్ చేశాను అండ్ ఏం పెట్టాను అండ్ 3 days తర్వాత ఇంకో కొత్త ఫుడ్ ఏం ఇంట్రడ్యూస్ చేశాను. సో అలా నేను మా పాపకి 11 months వచ్చినంత వరకు, ఇంచుమించు 12 months వరకు కూడా ఈ బుక్లో ప్రతిదీ రాశాను. ఏం ఫుడ్ తింది, ప్రతిరోజు 3 పూట్ల లేదా 4 పూట్ల మనం స్నాక్తో సహా ఏం పెట్టాము అని ఇందులో రాసుకుంటూ వెళ్ళాను అనమాట. ఇది రాయడం వల్ల ఏమవుతుందంటే, సడన్గా ఒకరోజు ఎప్పుడైనా పాప మోషన్ పాస్ చేయలేదు, మోషన్ అవ్వలేదు, పాప వారి బాబుకి మోషన్ అవ్వలేదు, లేదా సడన్గా క్రాంకీగా ఉన్నారు, ఏదైనా అరగలేదు అన్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈరోజు ఏం పెట్టావని మిమ్మల్ని అడగరు, లాస్ట్ 3-4 days నుంచి నువ్వేం పెట్టావమ్మా అని అడుగుతారు. మనకు ఒక్కొక్కసారి గుర్తుంటుంది, ఒక్కొక్కసారి గుర్తుండదు. ఆబ్వియస్లీ డెలివరీ అయిన తర్వాత చాలామందికి చాలా విషయాలు మర్చిపోతూ ఉంటారు, అది ఆబ్వియస్ అండ్ అందరికీ జరిగే విషయమే. అలాంటప్పుడు ఇలాంటి బుక్ ఉంటే మనకి హెల్ప్ అవుతుంది. మా డాక్టర్ అయితే నువ్వు 1 week నుంచి ఏం పెట్టావని ఒకేసారి లిస్ట్ అడుగుతూ ఉంటారు. సో అందుకని ఇది రాసుకోవడం వల్ల ఏంటంటే అందులో చూసి చెప్పచ్చు, ఈ ఫుడ్ పెట్టాను, ఈ టైంకి ఇది తింది, సో అన్ని రోజులు బాగానే ఉంది, సో లాస్ట్ 2 days నుంచి బాగాలేదంటే ఈ ఫుడ్ తనకు అరగలేదు అని చెప్పి ఆ ఫుడ్ని మార్చుకోవాలన్నమాట. అలాగే మనం ఏం పెడుతున్నాము, మనం ఎలా కుక్ చేస్తున్నాం అని కూడా మనకి తెలుస్తుంది అనమాట. సో కొన్నాళ్ళ తర్వాత చూస్తే అసలు మనం పిల్లలకి హెల్దీ ఫుడ్డే ఇస్తున్నామా లేకపోతే కొంచెం బయట ఏమైనా ఇస్తున్నామా, బయట పడట్లేదా అని కూడా మనకి మనం ట్రాక్ చేసుకోవడానికి కూడా ఈ బుక్ బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇలా లిస్ట్, లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్, ఈ మెనూ ఉంటుంది కదా ఏం పెట్టామని, ఇది అట్లీస్ట్ 1 year వరకు, 6 months కంప్లీట్ అయ్యాక సాలిడ్ స్టార్ట్ చేస్తాం, అప్పటి నుంచి 1 year బర్త్డే వరకు మెయింటైన్ చేస్తే చాలు. తర్వాత నుంచి ఇంకా ఆబ్వియస్లీ మన పిల్లలకి అన్నీ మెల్లిమెల్లిగా ఇంట్రడ్యూస్ చేసేసి ఉంటాము అండ్ వాళ్ళు కూడా మెల్లిగా అన్నీ అరిగించుకుంటూ ఉంటారు కాబట్టి ఇంకా దాని తర్వాత ఇంకా రాయక్కర్లేదు. నేనైతే 11 months వరకు రాశాను అండ్ దాని తర్వాత రాయలే. అండ్ ఒక్క పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళిన ప్రిస్క్రిప్షన్సే కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మాయికి అయితే ఒకసారి ఏదో స్కిన్ ర్యాష్ వచ్చింది, వేరే స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాం, ఆ డీటెయిల్స్ కూడా మీరు ఇందులో రాసుకోవాలి. అంటే టోటల్ మీ బేబీ యొక్క హెల్త్ రికార్డ్ అనమాట. సో పుట్టినప్పటి నుంచి ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా లేదా నార్మల్గా ఏదైనా మెడిసిన్ వేసినా జలుబుకి దగ్గుకి అవైనా ఎన్ని mls వేస్తున్నాం అవన్నీ రాసుకుంటే మీకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ తర్వాత ఇప్పుడు 6 monthsకి ఒకసారి బేబీ ఈ వామ్ మెడిసిన్ ఒకటి, తర్వాత ఇంకొక మెడిసిన్ ఉంటుంది, అది ఐస్ కోసం వేస్తారు. సో అవి కూడా క్యాప్సూల్స్ లాగా ఫ్యాటీ మీల్లో కలిపి ఇమ్మంటుంటారు మాకు. సో అలాంటివి కూడా ఎవ్రీ 6 months మనం మర్చిపోకుండా ఉండాలంటే ఇందులో రాసుకుంటే మనకు తెలుస్తుంది నెక్స్ట్ 6 monthsకి మనం ఏ టైంలో ఆ క్యాప్సూల్ వేయాలి, ఆ మందులు మనం ఎప్పుడు బేబీకి ఇవ్వాలి అని మనకి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే బేబీకి యూస్ చేసే క్రీమ్స్ కానీ, లోషన్స్ కానీ, లేదా కొత్తవి ఏమైనా మార్చామా అని రాసుకుంటే దానివల్ల ఒకవేళ ఫ్యూచర్లో ఏదైనా అది పడకపోతే మనం కొత్తగా ఏం మార్పులు చేసాం, సో దానివల్ల ఏం పడలేదు బేబీకి అనేది మనకి అర్థమవుతుంది. అండ్ అలాగే బేసిక్గా ఇందులో బేబీ మొత్తం హెల్త్ రికార్డు అండ్ అలాగే మీకు యూజ్ అవ్వడానికి మీ బేబీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో రాసుకుంటే మీ అందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది.
మ్యాక్సిమం నేను ఇందులో రాసినవన్నీ బేబీ వ్యాక్సిన్ నంబర్స్, ఆ బ్యాచ్ నంబర్స్ అవే రాశాను. అండ్ అలాగే ఒకసారి మా పాప సడన్గా ఒక 13 months అప్పుడు సడన్గా పాలు తాగడం మానేసి బాగా ఏడ్చి నన్ను చూస్తేనే ఏడవడం, సో ఇలాంటివన్నీ చేసింది. సో అలాంటప్పుడు కూడా మేము డాక్టర్ని కలిసాము. సో ఆయన నర్సింగ్ స్ట్రైక్ చేస్తుంది అని చెప్పారు. సో అలా పిల్లలు ఏదైనా వేరేగా బిహేవ్ చేసినా, ఎప్పుడు ఉండేలా కాకుండా సడన్గా ఏదైనా బిహేవ్ చేసినా, సో అలాంటివి కూడా మనం రాసుకుని పెట్టుకుంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా డాక్టర్ని కలిసినప్పుడు ఆయన ఏదైనా అప్పుడు ఏమైనా ఇలా చేసిందా అలా చేసిందా అని అడిగితే మనకు టక్కుని గుర్తు రావడానికి కూడా ఈ బుక్ యూస్ అవుతుంది అనమాట. సో మీరు కూడా ఇలాంటి బుక్ వీలైతే మెయింటైన్ చేయండి. అండ్ ఇందులో మీ బేబీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా రాసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు. ఇప్పుడు ఈరోజు వ్యాక్సిన్ చేయించారనుకోండి, ఇమీడియట్గా ఇంటికి వచ్చి ఇందులో ఆ వ్యాక్సిన్ డీటెయిల్స్ కానీ అలాంటివన్నీ ఫిల్ చేసేసుకోండి. అండ్ అలాగే జ్వరం వచ్చినప్పుడు ఏ మెడిసిన్ ఇస్తున్నాం, ఆ మెడిసిన్ ఏజ్ బట్టి ఎంత ఎంఎల్ ఇస్తున్నావు, సో అవన్నీ రాసుకోండి. అండ్ ఫీవర్ వస్తే ఎన్ని డేస్ ఉంటుంది, 2 days 3 days. అండ్ ఫీవర్ వచ్చినప్పుడు ఎలాగో టెంపరేచర్ చార్టింగ్ అందరూ చేస్తారు. ఎవ్రీ 1 hour 2 hours ఫీవర్ ఎంత ఉందో చెక్ చేసి అది మేమైతే ఒక ఎక్సెల్ షీట్లో వేసి మా డాక్టర్కి పంపిస్తూ ఉంటాం. సో డాక్టర్కి పంపించే ఫెసిలిటీ మీకు లేకపోయినా మీ దగ్గరైనా వేసుకుని ఉంచితే సో ఎన్ని డేస్కి ఫీవర్ తగ్గుతోంది అండ్ ఏం చేయడం వల్ల ఫీవర్ వస్తుంది, సో ఇలాంటివన్నీ మనకి ఈజీగా తెలుస్తాయి. మోస్ట్లీ పిల్లలు అందరికీ ఫుడ్ సరిగ్గా తినకపోవడానికి డైజెషన్ ప్రాబ్లము లేదా మోషన్ సరిగ్గా వెళ్ళకపోవడం, సో ఇలాంటివి ఉంటాయి. సో స్టూల్ సాఫ్ట్నర్ ఏదైనా డాక్టర్ని అడిగి తీసుకోవచ్చు. సో అలాంటిది కూడా ఒకవేళ ఏదైనా వాడితే అది ఎంత ఎంఎల్ వాడుతున్నారు అవి కూడా ఇందులో నోట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అలాగే మీ బేబీకి ఏమైనా ఐరన్ సిరప్ ఏమైనా వేయమన్నారా, అది మీరు ఎన్ని మంత్స్ వేస్తున్నారో ఆ డీటెయిల్స్ కూడా, ఇయర్లీ ఎన్ని మంత్స్ వేస్తున్నారో అలాంటి అన్ని డీటెయిల్స్, బేసిక్ ఇన్ఫర్మేషన్ నుంచి ప్రతి డీటెయిల్ కూడా ఇందులో రాసుకుంటే బాగా యూజ్ అవుతుంది మీకు అవసరమైనప్పుడు. అండ్ అలాగే చాలా వరకు మన హాస్పిటల్ ఫైల్స్లో ఇలా బర్త్వి గ్రాఫ్స్ ఉంటాయి, ఏజ్ గ్రాఫ్స్ అన్నమాట. సో బాయ్స్కి అయితే ఒకలాంటి గ్రాఫ్, గర్ల్స్కి అయితే ఒకలాంటి గ్రాఫ్. మేబీ హాస్పిటల్స్లోనే చాలా వరకు బేబీ వెయిట్ ఎంత, ఆ వెయిట్కి ఆ గ్రాఫ్లో ఉన్నారా లేదా అని చెక్ చేస్తారు. ఒక గ్రీన్ లైన్ అని ఉంటుంది, ఆ లైన్లో ఉన్నారా లేదా, గ్రోత్ ఉందా లేదా అని హాస్పిటల్స్లో చెక్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు ఏమైనా మర్చిపోయినా ఆ రోజు మీరు చెక్ చేయించుకున్నప్పుడు ఆ మంత్లో వెయిట్ ఎంత, ఆ వెయిట్ని మీరు ఇందులోని నోట్ చేసుకుని పెట్టుకుంటే మీకే తెలిసిపోతుంది. సో గ్రీన్ లైన్లో బేబీ అలా ఉంటే బేబీ చాలా వరకు హెల్తీగా ఉన్నట్టే. అండ్ చూసారు కదా, మీరు కూడా ఇలాంటి బుక్ ఒకటి మీ ఇంట్లో ఉండే లిటిల్ వన్ కోసం స్టార్ట్ చేయండి. మీరు కూడా అందులో అన్ని డీటెయిల్స్ రాసుకోండి. ఫ్యూచర్లో మీకు ఆర్ లేదా మీ పిల్లలకి ఈ బుక్ బాగా యూజ్ అవ్వచ్చు, లేదా ఒకవేళ యూజ్ అవ్వకపోయినా ఇది ఒక మంచి మెమరీ లాగా ఉంటుంది ఇందులో అన్ని డీటెయిల్స్ ఉంటే. హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నా. అండ్ తప్పకుండా వీడియో లాస్ట్లో నేను కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎలా రాయాలి అని ఒక్కొక్క పేజ్ది ఒక్కొక్క ఫోటో తీసి పెడతాను. అన్నీ మొత్తం పెట్టలేను కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ రాసుకోవచ్చు అన్నట్టు ఒక 2-3 ఫొటోస్ పెడతాను. వీలైతే మీరు కూడా ఇంప్లిమెంట్ చేసుకోండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నా. యూజ్ అయితే మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దేవినాథ్ స్టూడియో ఆర్ట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.